నువ్వు వచ్చేది ఎక్కడ? అందుకనే నేను ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్తున్నా, ఇట్లాంటి వాళ్ళ పట్ల, ఇట్లాంటి నాయకుల పట్ల సానుభూతో సమన్వయమో లేకపోతే సహనమో అక్కరలేదు ముఖ్యమంత్రి గారు. వీళ్ళు విధ్వంసానికి కుట్రలు చేస్తుండ్రు. ఈయన పోతాడు ఈడికెళ్ళి, పోయేటోడు పోవచ్చు కదా, కన్నెపల్లికి పోతాడు కేటీఆర్, కన్నెపల్లికి పోతాడు పోవచ్చు కదా, నిన్ను ఎవడు అడ్డుకుంటాడు? ఈడికెళ్ళి పోకుండా ఒక హెచ్చరిక చేసుకుంటూ ఆడికి పోతాడు. ఆడ పోలీసు వాళ్ళు ఆపుతారు, ఆడ పోలీసు వాళ్ళు ఆపుతారు. దీన్ని ఒక టెంప్టేషన్ తీసుకురావాలి. కన్నెపల్లి నుంచి ఏదో ఇస్తలేరని చెప్పేసి అక్కడ ఏదో కుట్రలు చేసి అక్కడ పోలీసులు ఏమైనా వాళ్ళ మీద అంటే అబ్బా వాళ్ళ మీద దాడి చేసిండ్రనో లాఠీ చార్జ్ చేసిండ్రు అంటే మిమ్మల్ని ఏమన్నారా బాబు? మిమ్మల్ని ఎందుకంటే మిమ్మల్ని పూచిక పుల్లులాగా తీసి పడేస్తుండ ముఖ్యమంత్రి గారు. ఎందుకు అని అంటే మీరు కారు, మీకు ఏం జరిగిందో తెలియదు. ఆయన మంత్రిగా ఉండొచ్చు కానీ వెనక కేసీఆర్ సంతకం చూసి ముందు సంతకం పెట్టినోడు తప్పితే హరీష్ రావుకి ఏం తెలియదు. కేసీఆర్ క్యాబినెటే కేవలం ఉత్సవ విగ్రహాల్లాగా ఉన్న మంత్రులు ఆ రోజు. కేసీఆరే ప్రతి ఒక్క శాఖను నిర్వహించింది. ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు చూడండి ఏ విధంగా శాఖ మీద, తర్వాత తన పర్యవేక్షణ కానీ దానికి సంబంధించిన పర్సువేషన్స్ కానీ ఇండిపెండెంట్ మంత్రులు ఉంటారు కాంగ్రెస్ పార్టీలో. కేసీఆర్ని కనీసం నిలువరించలేని మీరు, కేసీఆర్ని మీరు ఇది వద్దు మామ అని చెప్పలేని మీరు బయటకు వచ్చి పొంకనాలు కొడతారు. ఎందుకు? మీ స్థాయి ఏందో కేసీఆర్ కాడ తెలియదా? మీరు రమ్మంటే వచ్చేటోడు కాదు, మీరు చెప్పితే చేసేటోడు కాదు. కానీ ఆయన కూడా నిమ్మలంగా దాంట్లో కూసుకొని నల్లి కుట్లు కుట్టా ఉన్నాడు కేసీఆర్. కుట్టి 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 ఏం చేస్తావు? నీ బతుకునే బస్టాండ్ చేస్తుడు నీ అల్లుడు నీ కొడుకు. వీళ్ళిద్దరు చాలు ఆ ఉన్న పార్టీ నామాంతరం మొత్తం నాశనం చేయడానికి. ఈరోజు చెప్తున్న హరీష్ రావు గారు, ఈ పనికిరాని వాదాలు సంవాదాలు, ఈ పనికిరాని ఛాలెంజ్లు పక్కన పెట్టు. రేపు అసెంబ్లీ ఎప్పుడు జరిగినా దీని మీద సిద్ధాంకురా. నీ మామని తీసుకొస్తావో, నీ జేజమ్మని తీసుకొస్తావో, ఇంకెవరిని తీసుకొస్తావో. కేటగరికల్గా అవసరమైతే కాళేశ్వరం కుంగుబాటు మీద, కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క అవకతవకల మీద, మన కాళేశ్వరం మీద జరిగిన అవినీతి మీద వారం రోజులంటే చర్చ పెడదాం. కానీ ఆ పనిని చేసింది ఎవరి నేతృత్వంలో అనేది జరగాలి. కేసీఆర్ అనేటోడు లేకుండా 6 నెలలు అయిందో లేదో మళ్ళీ సంతకంకి రావాలి. కానీ 6 నెలలు అయిందా పోయి వస్తాడు సంతకానికి వచ్చి పోతే పోవచ్చు కాక. కానీ మీరు నిజాయితీగా మీకు దమ్ముంటే, తెలంగాణ ప్రజల పట్ల మీకు గౌరవం ఉంటే ప్రతిపక్ష నాయకునితో ఈ చర్చ చెయ్యండి. ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయకండి. ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తే జరిగేది ఏంటంటే నీళ్లు రాట్లేవని, కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు పెడతలేదని ఒక రాంగ్ నోషన్ని చెప్తే ఏమవుతుందంటే కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా చేస్తుందని అనుకుంటారు. చుక్క చుక్క ఒడిచి పట్టి రైతులకు, ప్రజలకు ఇచ్చే ప్రయత్నం మేము చేస్తున్నాం. మీ వల్ల నష్టపోయి ఇంకో పని చేయలేని పరిస్థితి అక్కడ. మీరు ఆ ప్రాజెక్టు కట్టడం వల్ల సుందిల్లదైనా, అన్నారందైనా, మేడిగడ్డ అయినా సేమ్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ రా నాయన మీరు వాడింది. సమస్య అది. మూడిట్లలో నింపినా కూడా ఇదే సమస్య వస్తుందని ఇంజనీర్లు, ఎక్స్పర్ట్స్, డ్యామ్ సేఫ్టీ అథారిటీ అన్నీ చెప్తున్నాయి. అవే ఇప్పుడు ఆడ నీళ్ళు ఎత్తిపోయలేము కాబట్టి ఎత్తిపోయండి అంటాడు. అసలు ఫస్ట్ మేడిగడ్డ ఎత్తిపోయింది, అన్నారంకి ఎట్లొస్తుంది, అన్నారం ఎత్తిపోయింది, సుందిల్లకి ఎట్లొస్తుంది? అసలు బావిలో నీళ్ళే లేకపోతే కన్నెపల్లి కాండించి ఎత్తిపోయామని ఎట్లా అంటుండ్రు మీరు? నీళ్ళే లేవు ఎత్తిపోయామని ఎట్లా చెప్తున్నారు? పోతున్నాయి కిందికి అంటారు. ఒడిసి పడితే డ్యామ్ కూలుతుందని చెప్తుంటే ఇట్లాంటి పరిస్థితిని ఇంకా కన్ఫ్యూజ్ చేయడానికి హరీష్ రావు చేస్తున్న దొంగ నాటకాలను ఇలా సహించే పరిస్థితి మేము ఉండదు. ఎందుకు ఈ మాట పదే పదే చెప్పాల్సి వస్తుందంటే ప్రజలు నిరంతరం ఒక అబద్ధాన్ని చెబుతూ మర్యాదగా చెప్తే ఎక్కట్లేదు. చాలామంది అంటారు అబ్బా వాళ్ళ సార్ 70% వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లేకపోతే పబ్లిక్ డొమైన్స్ అంతా వాళ్ళు ఆక్యుపై చేసి మొత్తం అదే చెప్తున్నారు సార్ అని. మేము సహజంగా ఉండే మీడియాతో చెప్తున్నాం. ముఖ్యమంత్రి గారి స్థాయి వ్యక్తి ఈరోజు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నట్టుగా మాట్లాడుతూ అవన్నిటిని చెప్తుంటే ముఖ్యమంత్రికి అవగాహన లేదంటే నీకున్నది సోయిగా? నీకున్నదా అవగాహన? ఉంటే ఎవడైనా నీళ్లు లేని కానీ ఎత్తిపోయామని చెప్పి ప్రతిపాదన చేస్తాడా?
అసెంబ్లీలో ఈ చర్చకు సిద్ధం అని అంటే ఇప్పటి నుంచే ఆ సవాలు చేసుకుందాం. ఎన్ని రోజులు కావాలి మీకు సమయం? ఎంత సమయం ఇస్తే అసెంబ్లీలో ఎప్పుడు పెడితే మీ మామ వస్తాడో, ఎప్పుడు పెడితే మీరు అందరు వస్తారు, అందరికి ఇస్తాం. ప్రాజెక్టులు కాదు, ఆ రోజు క్యాబినెట్లో పనిచేసిన వాళ్ళని అవసరమైతే పిలిపించైనా సరే, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చిన అధికారం బదలాయించడానికి కూడా 90C కింద అవకాశం ఉంది. ఒక ప్రత్యేక పరిస్థితిలో ముఖ్యమంత్రి గారు తన విచక్షణ అధికారాన్ని ఉపయోగించి ఒక స్పెషల్ టాస్క్ కొరకు అసెంబ్లీ పర్మిషన్ ఇవ్వచ్చు. దానికి కేసీఆర్ ఒప్పుకుంటాడా? ఫస్ట్ అది అడగండి. కేసీఆర్ దానికి సిద్ధం ఉండా చెప్పండి. కేసీఆర్ సిద్ధం ఉండడు. సొంటకాయ లెక్క ఇద్దరు వచ్చి తీర్మా డ్రామాలు కొడుతూ ఉంటారు పైన. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. పిచ్చిగా అబద్ధాలు మాట్లాడితే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అబద్ధాలు ఆడుతున్నారు మీరు అని. బాగుండదు, ఖబర్దార్ హరీష్ రావు అని చెప్పి నేను ఈరోజు హెచ్చరిస్తున్నా. ఇంకా ఇట్లనే ఉంటుంది. ముఖ్యమంత్రి ఇట్నే మాట్లాడతాం, మేము ఇట్లనే మాట్లాడతాం, అబద్ధాలు చెప్తూనే ఉంటాం. మేము అబద్ధాలు చెప్తాం, మమ్మల్ని అంటోడు ఎవరు లేడు. మిమ్మల్ని మీ పరిస్థితి ఎట్లొచ్చిందిరా అంటే ప్లీజ్ అరెస్ట్ మీ అనేటట్టు వచ్చిందిరా నాయన మీకు. ప్లీజ్ అరెస్ట్ మీ. ఏదో బ్రహ్మానందం ఏదో సినిమాలు అంటుంటాడుగా, కిక్ మీ అంటాడు చూడు, నన్ను కొట్టని. మిమ్మల్ని కొట్టాడు, మిమ్మల్ని అరెస్ట్ చేయడు. చట్ట ప్రకారం శాఖ లేదంటే ఇతరాత్ర ఏజెన్సీస్ నుంచి కనుక వచ్చినప్పుడు ఆలోచిస్తాడు. నాకు ఈ ఆలోచన ఎందుకు వస్తుందంటే, ఇంత దొంగలు వచ్చి బయటికి మాట్లాడుతుంటే స్వేచ్ఛగా తిరుగుకుంటా ముఖ్యమంత్రి మీద, ప్రభుత్వం మీద, రాజ్యాంగ వ్యవస్థల మీద కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ ఇదేదో పెద్ద ఇల్లేదు. ఆయన అంటాడు, హరీష్ రావు అంటుండు, చావు నోట్లో తలకాయ పెట్టి చావుకు దగ్గర పోయి తెలంగాణ తెచ్చిన మేము తెలంగాణ. ఒరే నాయన, మళ్ళీ ఎన్నిసార్లు అనిపిస్తావు? పద్మారెడ్డి గారి గురించి గుర్తు చేసినావు కదా, జైపాల్ రెడ్డి గారి గురించి గుర్తు చేస్తా. ఈయన్నే ఆయన నేషనల్ స్పోక్స్ పర్సన్గా ఉండే అప్పుడు కేసీఆర్ది దొంగ దీక్ష అని చెప్పింది, చేసింది, రికార్డ్స్తో సహా ఉన్నది కదా. నేనంటున్నా, మా శ్రీకాంతాచారి కిరోసిన్ పోసుకున్నోడు తగలబడ్డాడు. నువ్వు కిరోసిన్ పోసుకున్నావు కదా, మరి నువ్వెందుకు కాలే? నీ వల్ల 1200 మంది పైచిలకు చనిపోయిండ్రు. ఇగో ఇంత దుర్మార్గు నువ్వు. ఆయన అరే మన కొరకెవరైనా చస్తారా, ఏమన్నా చేస్తే అట్లా ఇట్లా చేస్తే దీక్ష చేస్తే ఎవ్వరు చావరు నీ కోసం. తెలంగాణ కొరకు చావడానికి సిద్ధపడ్డారు. కానీ నీ మామ దీక్ష రోజు నువ్వు చేసిన ఆ కిరోసిన్ ఏదైతే డ్రామా ఉందో దానివల్ల మీరు ఎంత 610 మందికి ఇచ్చారు. అమరవీరుల కమిటీలో మెంబర్గా ఉన్నా కదా, నాయన నరసింహారెడ్డి కమిటీ ద్వారా 610 మందికి ఇచ్చిండ్రు. ఇంకా 1400 మంది లెక్క ఉన్నది దాంట్లో, అంటే 700 పైచులకి ఇంకా ఉన్నారు. నీ పుణ్యాన ఈ ఆత్మహత్యలు జరిగినాయి. మళ్ళా ఒకడు అంటాడు, కాంగ్రెస్ పార్టీ అమరవీరులను చేసింది, ఆ అమరవీరులను వాళ్ళే రక్షించాలని. ఇగో కేటీఆర్ మీ బావ వల్ల అమరవీరులైంది.